వారు వెళ్ళిన తరువాత ఇదిగో యెహోవా దూత యోసేపుకు స్వప్నములో ప్రత్యక్షమై లేచి శిశువును ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తుకు పారిపోమ్ము, నేను నీకు చెప్పువరకు అక్కడే ఉండుము. హెరోదు శిశువును వెదికి సంహరించుటకు యత్నించుచున్నాడు అని చెప్పెను. అతడు లేచి రాత్రియందే శిశువును ఆయన తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళెను. హెరోదు మరణించువరకు అక్కడే ఉండెను. నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచితిని అని యెహోవా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరుటకు ఇది జరిగెను. హెరోదు మరణించిన తరువాత ఇదిగో యెహోవా దూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నములో ప్రత్యక్షమాయ్ లేచి శిశువును ఆయన తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణమును వెదికినవారు మరణించిరి అని చెప్పెను. అతడు లేచి శిశువును ఆయన తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే ఆర్కేలావు తన తండ్రి హెరోదు స్థానమున యూదేదేశమును పాలించుచున్నాడని వినినప్పుడు అక్కడికి వెళ్ళుటకు భయపడెను. స్వప్నములో హెచ్చరిక పొందినందున గలిలయ ప్రాంతమునకు వెళ్ళెను. అక్కడికి వెళ్లి నాజరేతు అనే పట్టణములో నివసించెను. ఆయన నాజరేయుడని పిలువబడును అని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట నెరవేరుటకు ఇది జరిగెను. దేవుని మార్గదర్శకత్వంలో రక్షింపబడిన రక్షకుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో దేవుడు పని చేయటం మొదలైనప్పుడు అది ఎప్పుడూ సులభమైన మార్గం ద్వారా జరగదు. కొన్నిసార్లు దేవుని యోజన పారిపోవడం, మార్గమార్పు, తెలియని ప్రదేశాలకు వెళ్లడం ద్వారా నెరవేరుతుంది. యేసు జననం తరువాతే అపాయం ఎదురైంది, కాని దేవుని యోజన ఆపబడలేదు. ఈ వచనాలు మేఢుల దర్శనం తరువాత జరిగిన సంఘటనలు. హెరోడు తన సింహాసనం పోతుందన్న భయంతో శిశువైన యేసును సంహరించాలనుకున్నాడు. కాని దేవుడు శిశువు కన్నా ముందు తండ్రియైన యోసేపుని హెచ్చరించాడు. దేవుడు హెచ్చరించే దేవుడు. యెహోవా దూత యోసేపుకు స్వప్నములో ప్రత్యక్షమాయ్ దేవుడు ప్రమాదం వచ్చిన తరువాత కాదు, ప్రమాదం రాకముందే హెచ్చరిస్తాడు. మనము దేవుని స్వరం వినే స్థితిలో ఉన్నామా? యోసేపులాగా వెంటనే విధేయత చూపుతున్నామా? సంపూర్ణ విధేయత, ఆలస్యం లేదు. రాత్రియందే శిశువును తీసుకొని వెళ్ళెను. యోసేపు ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు, ధయపడలేదు. విధేయత అంటే సౌకర్యం కాదు, విశ్వాసం. దేవుని మాట వినడం మన ప్రణాళికలను మార్చవచ్చు, కాని మన ప్రాణాలను కాపాడుతుంది. బాధలో కూడా వాగ్దానాల నెరవేర్పు. నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచితిని. పలాయనం ఒక బాధాకరమైన అనుభవం, కాని దేవుడు అదే ద్వారా ప్రవచనాన్ని నెరవేర్చాడు. మన బాధలు కూడా దేవుని యోజనలో భాగమే. దేవుడు కాలాన్ని నియంత్రిస్తాడు. హెరోదు మరణించిన తరువాత దేవుడు శత్రువుల కాలాన్ని తెలుసు, భయానికి ముగింపు సమయాన్ని తెలుసు. మనము ఎదురుచూస్తున్న విమోచన క్షణం దేవుని సమయానికే వస్తుంది. మార్గమార్పులో కూడా దేవుని మార్గదర్శకత్వం. యోసేపు యూదయకు వెళ్లాలనుకున్నాడు, కాని దేవుడు మరొక దారిని చూపించాడు. గలిలయ, నాజరేతు. మన ప్రణాళికలు మారినా దేవుని ఉద్దేశ్యం మారదు. నాజరేతు చిన్న పట్టణం, కాని అది ప్రవచనానికి కేంద్రం అయింది. ఆత్మపరిశీలన, అన్వయము. మనము మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. దేవుడు హెచ్చరిస్తే వెంటనే విధేయత చూపుతున్నానా? దేవుడు చూపిన మార్గం కష్టమైనా నడుస్తున్నానా? నా జీవిత మార్పుల్లో దేవుని చేయి గుర్తిస్తున్నానా? ప్రియమైనవారలారా, మత్తయి 2 మనకు చెప్పేది ఇది. దేవుడు ముందే హెచ్చరిస్తాడు, విధేయులను కాపాడుతాడు, తన యోజనను తప్పక నెరవేర్చుతాడు. మన జీవితం కూడా దేవుని చేతుల్లో ఉంటే భయం కాదు, భద్రత ఉంటుంది. ప్రభువా, నీ స్వరాన్ని వినే హృదయాన్ని మాకు దయచేయుము. మా మార్గాలు మారినా నీ చిత్తంలో నిలిచే విశ్వాసం మాకు ఇవ్వుము. ఆమేన్.